నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మేషరాశి వారికి శని వక్రగతి రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మురళి గారు? తప్పకుండా అమ్మ. ముందుగా మేషరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి శుభ ఆశీస్సులు. ఎందుకంటే కుజుడు మీకు అధిపతి కనుక మరి అందుకే ఆంజనేయ స్వామి అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మేషరాశి వారు అనగానే మనకు లా, లి, లు, లే, అదేవిధంగా ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారందరూ కూడా మేషరాశి కింద చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గోచారము, గ్రహచారం అనేటువంటిది రెండు విషయాలను గమనించుకోదగ్గటువంటి విషయం. సో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఈ ఒక్క మాటతో గత ఒక నెలన్నర నుండి కూడా చాలామంది వచ్చి కలవడం జరుగుతూ ఉన్నది. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా మేషరాశి వారికి శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది వీరికి 1వ భావము, అదేవిధంగా 11వ భావం మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. కనుక 1వ భావం అంటే మనకు వీరి యొక్క జన్మలగ్నం వైపుగా శనేశ్వరుడు దూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అది ఇప్పుడు కాదు, 2027 జూన్ జూలై వరకు ఆ పీరియడ్. బట్ అయినప్పటికీ కూడా ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది ఎంత స్పీడ్గా వెనక్కి చూస్తుందో అంతే స్పీడ్గా ముందుకు వెళుతుంది. ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటిది మరింత బలాన్ని శనేశ్వరుడు తీసుకుంటున్నాడు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఒక బూస్ట్ తాగడం కానీ లైక్ సంథింగ్ ఒక బలానికి ఏ విధంగానైతే తీసుకుంటారో ఆ విధంగా శనేశ్వరుడు ఆ యొక్క బలాన్ని ఇంకా ఎక్కువగా తీసుకొని వీరికి 11వ భావం అంటే లాభస్థానం వైపుగా చూస్తూ, ప్లస్ ఇక్కడ ఒక 2 నెలలు చూస్తూ 2 నెలలు లగ్నాన్ని చూసే పరిస్థితి ఉంటుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో కొత్త వ్యాపారం పెట్టాలని కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అని కానీ, లేదా అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి కొంత ఈ యొక్క 2 నెలలు ఇబ్బందిగా ఉండకుండా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన డ్యామేజెస్ అన్నీ జరిగిపోయినవి, వీరికి అన్ని డ్యామేజ్లు జరిగిపోయినవి. ఎందుకంటే ఎవరిని నమ్మరు, ఎవరికి రూపాయి బిల్ల కూడా ఇవ్వరు. అలాంటిది సుమారుగా వీరి నెత్తి మీద శనేశ్వరుడు కూర్చున్నటువంటి వేళ విశేషం ఏమిటో కానీ చాలా అంటే చాలా మిస్టేకులు జరిగిపోయినాయి. ఎన్ని కాల్స్ అంటే మేషరాశి వారివి ఉద్యోగం లాస్ అయ్యామని, భార్యాభర్తల్లో గొడవలని చెప్పి, ఒక 40-50 లక్షలు లాస్ అయ్యామని చెప్పి, అదేవిధంగా 2 కోట్ల ప్రాపర్టీ ఆగిపోయింది గురువుగారు అని చెప్పి, నాకు ఇప్పటి వరకు ఎలాంటి అసలు బ్యాక్ స్టెప్ లేదు. నేను గత కొన్ని రోజుల నుంచి నేను అసలు నాకు ఏ వర్క్ ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి వారు ఇలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అనంతపూర్ నుంచి, కోదాడ నుంచి, గుంటూరు నుంచి, ఇటు విజయవాడ నుంచి బాబ్బా చాలామంది వచ్చి వారి యొక్క బాధలు చెప్తుంటే నాకే బాధేసింది. మేషరాశి వారు మీరెప్పుడూ ఎక్సలెంట్, కానీ టైం బ్యాడ్ ఉంది. ఈ బ్యాడ్ ఉండే టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళినా, కొత్తదనం వైపుగా వెళ్ళినా సెట్ కాదు. కనుక వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఎవరైతే మేషరాశిలో లా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు ఉన్నారో, మేషరాశి అయి ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. ఆ అక్షరము లా అక్షరం వారు ఖచ్చితంగా శని వక్ర దృష్టి వల్ల ఈ మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గత 2024లో కూడా శని వక్ర దృష్టి చెందినప్పుడు 2025 జనవరి లోపు కూడా చా అక్షరంతో ఉన్నటువంటి వారికి యాక్సిడెంట్స్ జరిగినాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పనికి రావు. ఓవరాల్గా హెల్త్, కాలు విరగడము, చెయ్యి విరగడము ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు ఇది సరైన సమయం కాదు 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 మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. రైట్. మరి ఇటువంటి కొంచెం భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉండే పరిస్థితి ఉంది మేషరాశి వారికి అనేది అర్థమవుతుంది. కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఒకసారి చెప్పండి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ శని ఇచ్చేటటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ నుంచి బయటపడతారు మురళి గారు? ఇక్కడ ఈ రాశి, ఆ రాశి అనేటువంటిది కాకుండా 12 రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది
వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ కుంభం కానీ మీనం కానీ మేషం కానీ ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమము కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది ఒక మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు 1,00,000కు రూపాయి తక్కువైనా కూడా దాన్ని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేం, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చును, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ 1 రూపీ ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, 4వది వచ్చేసి ధనస్సు రాశి, 5వది వచ్చేసి మనకు కుంభరాశి. శనిపై రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.